ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను సెలెక్ట్ చేసుకున్న థీమ్ ఆవకాయ. ఆవకాయల పేరు వింటేనే అందరికీ చాలా మెమరీస్ గుర్తొస్తుంటాయి కదా. ప్రతి ఇంట్లో చాలా ఫ్యామిలీ రిచువల్స్ ఉంటాయి. అలాంటి ఒక రిచువల్లే ఆవకాయలు పెట్టడం. ఈ ఆవకాయలు పెట్టే టైంలో మా వాళ్ళు నాకు చెప్పిన కొన్ని విశేషాలు. అయినా అసలు ఆవకాయ అంటే నాకు ఫస్ట్ మా అమ్మమ్మ గుర్తొస్తుంది. ఎవ్రీ ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, మా మావయ్య వాళ్ళకి, మాకు ఆవకాయలు పెట్టేవాళ్ళు. ఇలా ఈ 3 to 4 ఫ్యామిలీస్ ఆవకాయలు పెట్టడమే కష్టం అనుకుంటుంటే, మా అమ్మ తాతయ్య వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ ఆవకాయ మెమరీస్ గురించి చెప్తుంటే ఆహా అనిపించింది. ఆవకాయలు పెట్టే ముందు 1 వీక్ నుంచి హడావుళ్ళు మొదలయ్యేవంట. మా తాతయ్య వాళ్ళ అమ్మగారు దగ్గరుండి ఉప్పు మిరపకాయలు కొట్టించి సోలల్లో కొలుచుకుని పక్కన పెట్టేవారంట. ఒక్కో పచ్చడి స్టోర్ చేయడానికి ఆల్మోస్ట్ 3 to 4 feet ఉన్న జాడీలు వాడేవారంట. అంటే వాళ్ళ 1 ఫ్యామిలీస్కి పైగా పెట్టేవారంట. మరి ఒకటా రెండా ఎన్ని రకాలు! ఆవకాయ, మెంతికాయ, అంటే ఆవపిండికి బదులు మెంతులు ఎక్కువగా వేస్తారు. ఇందులో కొంచెం హెల్దీ కూడా. మాగాయ, తొక్కుడు పచ్చడి, ఆవు పచ్చడి అంటే చిన్న ముక్కల ఆవకాయ అన్నమాట. బెల్లం ఆవకాయ, నూపిండి ఆవకాయ, పెసరపిండి ఆవకాయ, పచ్చి ఆవకాయ అంటే ఎల్లో కలర్ ఎండుమిరపకాయలతో స్పెషల్గా చేస్తారు. ఇవి గొల్లప్రోల దగ్గర దొరుకుతాయంట. తాలింపు ఆవకాయ, ఇంకా ఎన్నెన్నో. ఇంకా సీజనల్గా వచ్చేస్తే దబ్బకాయ ఆవకాయ, క్యాలీఫ్లవర్ ఆవకాయ, ఇది నా ఫేవరెట్. కరివేపాకు పచ్చడి, ఇదైతే నేను ఫస్ట్ టైం హాస్టల్లో మా ఫ్రెండ్ అనూష దగ్గర తిన్నాను. భలే నచ్చింది. ఇకపోతే హాస్టల్లో నేను ఫస్ట్ టైం మెంతికాయ తెచ్చాను అంటే మా రూమ్మేట్స్ నవ్వారు. అదేం కాయ అని. ఎప్పుడు తినలేదంట పాపం. కానీ తిన్నాక చాలా బాగుందన్నారు. ఇప్పుడంటే మా ఇళ్ళల్లో ఆవకాయ తినడం కొంచెం తగ్గింది. అందుకే అంత శ్రద్ధగా ఓపికగా అన్ని రకాలు చేయడం కూడా తగ్గిపోయింది. కానీ ఇది వరకు ఆవకాయ లేనిది ముద్ద దిగేది కాదంటే నమ్మరు. ఈ ఇయర్ మా అమ్మ ఆవకాయ, మెంతికాయ, బెల్లం ఆవకాయ కొంచెం కొంచెం క్వాంటిటీస్లో పెట్టారు. మా అమ్మమ్మ నాకు తెలియకుండా మాగాయ కూడా పెట్టేశారు. ఆవకాయలు పెట్టిన 3 daysకి ఓపెన్ చేసి మళ్ళా కొంచెం ఆయిల్ అండ్ వెల్లుల్లిపాయలు కలుపుతారంట. డబ్బాలు ఓపెన్ చేసిన వెంటనే పుల్లగా ఘాటుగా కిచెన్ అంతా భలే స్మెల్ వచ్చింది. నాకు అప్పుడే నోరూరిపోయింది. బట్ 1 week తర్వాత తింటే ముక్కలు బాగా ఊరి ఊట బయటకు వచ్చి టేస్ట్ బాగా తెలుస్తుందంట. Life's all about balance and real love takes practice. We know accidents happen. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఆవకాయ ఊట వచ్చిన వెంటనే వేడి అన్నంలో కాస్త నెయ్యి కలిపి తింటుంటే ఉంది మరి ఆహా. ఆ దేశముద్ర సినిమాలో కోవిసరళ గారి సీన్ గుర్తొచ్చింది. నెక్స్ట్ డే నాకెంతో ఇష్టమైన మెంతికాయ కూడా టేస్ట్ చేసేసా. ఈ డబ్బాలో నాకు కొంచెం పెట్టిస్తే నేను ఇదే హాస్టల్కి పట్టుకెళ్తున్నా. So that's it about my avocado memories. Thanks for watching. Bye bye. See you next time.